ఓకే రైట్ అన్న రైట్. ఓకే సార్ రైట్ సార్, ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే ఓకేనా సార్, సార్? ఓకే ఓకే అమ్మా, ఓకే రైట్, నేను చూసుకుంటాను. రైట్, ఓకే సార్, నమస్తే వెంకట సార్. నమస్తే అమ్మా, నమస్తే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వినాయకుడు మైక్స్ వస్తున్నాయి ఇప్పుడే కరెక్ట్ గా. ఓకే మాస్టర్స్, నువ్వు చెప్తావు అమ్మా ఏమైనా? హలో, సార్ నేను చెప్తావమ్మా లేకపోతే కంటిన్యూ చేయను? కంటిన్యూ చేయండి సార్, స్టార్ట్ చేసేయండి మీరేం చెప్పాలనుకుంటే. అదే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లోపలికి వెళ్తానమ్మా. ఇది మైక్ ఇప్పుడే కరెక్ట్ గా పూజ వెనకాల పూజ స్టార్ట్ అయింది. సార్ ఏమంటున్నారా? ఇది వినాయకుడు పూజది మైక్ స్టార్ట్ అయిపోయింది బయట. ఓహో సార్, వినిపిస్తుంది? డిస్టర్బెన్స్ వస్తుంది ఏమైనా? ఏం లేదు సార్, సరిగా వినిపిస్తుంది. రైట్, ఓకే సార్. ఓకే. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారం చేసుకుంటూ, మహాతర బాబాజీ గారికి నమస్కారం చేసుకుంటూ, ఈరోజు అందించబోయే లేదా నాచే చెప్పించబడుతున్న ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి అంది ఆత్మ ఉన్నతిని పొందాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో నా ద్వారా చెప్పించబడాలని మాస్టర్స్ని రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు కార్యక్రమం మొదలు పెడదాం. ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ వీడియోస్ ఆఫ్ పెట్టుకున్నారు కదా, అలా ఉంటే బాగుండేది. ఓకే. సార్ 2 minutes లో వీడియో ఆన్ చేస్తాను సార్, కొంచెం వర్క్ లో ఉన్నా. ఓకే సార్. వెల్కమ్ సార్, చాలా రోజులైంది సార్ క్లాస్ విని. థ్యాంక్ యూ సార్, చాలా రోజుల తర్వాత క్లాస్ తీసుకున్నారు. వెల్కమ్ సార్. 2 minutes లో నేను చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ మీకు చూసి. నమస్కారం, వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా. మీకు కూడా సార్, మీకు కూడా చాలా 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 శుభాకాంక్షలు సార్. ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకున్న క్లాస్ మొదలు పెడతాం. ఓకే సార్. ఓన్లీ 10 minutes. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని 3 దీర్ఘ శ్వాసలు, పొట్ట నిండా శ్వాస తీసుకోవాలి. ఛాతీలో కాకుండా ఎంత తీసుకోగల అంత తీసి నిదానంగా 3 సార్లు గమనిస్తూ, ఎముక దగ్గర స్పర్శను గమనిస్తూ 3 సార్లు తీసుకో. లోపలికి తీసుకుంటున్నప్పుడు కాంతిని, ప్రేమను తీసుకుంటున్నా అని భావన చేయండి. బయటికి వదిలేస్తున్నప్పుడు నాలో సరికాని శక్తులన్నీ బయటికి వదిలేస్తున్నాను చెప్పుకోండి. మూడు సార్లు శ్వాస యొక్క సహజమైన శ్వాస, మీలో జరుగుతున్న సహజమైన శ్వాసను శ్రద్ధగా గమనించండి. ప్రతి శ్వాసను గమనించడం ప్రయత్నించండి. ప్రతి శ్వాసను కూడా ప్రేమతో గమనించాలి. అదొక కార్యక్రమం అనే కాకుండా ప్రేమతో గమనించడం ప్రయత్నించండి. ఈరోజు ఈ అనంతమైన శక్తి తరంగాలను పొందే రోజు ఇది.
ఎరుకతో మీలో జరిగే ఆసక్తి తరంగాల యొక్క స్పందనను గమనించడం ప్రయత్నించండి. ఈ అద్భుతమైన శక్తి తరంగాలను కాంతి రూపంలో చూడడానికి ప్రయత్నించండి. శక్తిని మనం స్పందన ద్వారా కానీ కాంతి రూపంలో కానీ మాత్రమే చూడగలం. మూల చైతన్యం నుంచి అనంతమైన కాంతి మీ శరీరంలోకి వచ్చి శరీరం అంతా నుండి అలా భూమిలో కలుగుతున్నట్టుగా ఊహామాత్రంగా గమనించండి. విశ్వ చైతన్యంతో నేను అనుసంధానం అయ్యానని చెప్పుకోండి. ఇప్పుడు మీరు ఎమరాల్డ్ రే ఆఫ్ లైట్ అంటే ఆకుపచ్చని రంగు ఎమరాల్డ్ రే ఆఫ్ లైట్ ని ఆహ్వానిస్తున్నాను. మరోసారి చెప్తున్నా, ఎమరాల్డ్ రే ఆఫ్ లైట్ ని ఆహ్వానిస్తున్నాను. నాలో మిగిలి ఉన్న సరికాని శక్తుల యొక్క ప్రభావాన్ని నాలో మిగిలి ఉన్న సరికాని శక్తుల యొక్క ప్రభావాన్ని నా అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించవలసినది. ఎమరాల్డ్ రే ఆఫ్ లైట్ ని ఆహ్వానిస్తూ నాలో మిగిలి ఉన్న సరికాని శక్తుల యొక్క ప్రభావాన్ని నా అన్ని శరీరాల నుండి సంపూర్ణంగా తొలగించవలసినదిగా కోరుతున్నాను. ఎస్ మాస్టర్స్, చాలా అద్భుతంగా జరిగింది. ఓకే, అలాగే ఆ కాంతిని, ఆకుపచ్చని కాంతి మీలోకి వచ్చి పూర్తిగా మీ శరీరాన్ని, మన శరీరాన్ని కాంతివంతంగా చేస్తున్నట్టుగా గమనించండి. అదే సమయంలో మీ హార్ట్ చక్ర దగ్గర ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. అక్కడ తెల్లటి కాంతి హృదయ చక్రం నుంచి మీ గది అంతా, మీ ఉన్న ప్రాంతం అంతా అక్కడ నిండిపోయి విస్తరిస్తూ వెళ్ళడానికి గమనించండి. మీరు ఎంతగా విస్తరిస్తే మీ యొక్క చైతన్యం అంతగా విశ్వంతో కనెక్ట్ అయి విస్తరిస్తూ ఉంటుంది. చూడలేని వారు జస్ట్ మీ ఆలోచన, ఊహామాత్రంగా ఆలోచన చేసిన చాలు. ఇది పూర్తిగా ధ్యాన స్థితి కాదు, గైడెడ్ కాబట్టి ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లోనే మనం చేస్తూ ఉంటాం.
కాంతి అంతా కూడా అందరికీ పంపుతున్నట్టుగా భావన చేయండి. మీకు ఏవైనా ఇబ్బందులు ఉన్న పరిస్థితులకు కానీ, మీకు ఇబ్బంది కలిగించే వ్యక్తులకు కానీ ఈ కాంతి వారికి వెళ్ళినట్టుగా ఒక చిన్న సంకల్పం చేసుకోండి. వారికి కూడా కాంతితో పాటుగా ప్రేమను కూడా పంచండి. కాంతి, ప్రేమ. అలా పంపినప్పుడు మీరు ఎంతో రిలాక్స్గా ఫీల్ అవుతారు. అప్పుడు వారికి చేయాలండి. మీ హార్ట్ చక్ర దగ్గర వైబ్రేషన్ తెలుస్తూ ఉంటుంది, గమనించండి. హార్ట్ చక్ర అంటే అనాహిత, గుండెల వద్ద. మీకు తెలియకుండా అక్కడ తేలిక పడ్డట్టుగా లేదా కదిలిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఎంతో అద్భుతమైన శక్తి క్షేత్రాన్ని సృష్టించారు. ఆఖరి 2 నిమిషాలు, లాస్ట్ 2 minutes. ఆఖరి 1 నిమిషం. లాస్ట్ 30 seconds. మామూలు స్థితికి రావడానికి ప్రయత్నిస్తుండండి. అలాగే కళ్ళు మూసుకొని బయటి వాతావరణం అనుభూతిలోకి తెచ్చుకోండి. గమనించండి బయటి శబ్దాలు, బయటి వాతావరణం. కొద్దిగా శరీరాన్ని కదిలించుకోవచ్చు. మరోసారి 3 సార్లు శ్వాసను తీసుకోండి పొట్ట నిండా. రిలాక్స్ అనుకోండి. ఆఖరి 30 సెకండ్లు, 30 seconds. ట్వంటీ seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నిదానంగా 2 చేతులు కూడా కళ్ళ మీద పెట్టుకోండి. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు తీసి సమయం తీసుకొని మామూలు స్థితికి వస్తూ 2 చేతులు తీసి అరచేతులు చూసుకోండి. ఒకసారి గది అంతా మీ కళ్ళ ద్వారా కాంతిని పంపినట్టుగా గమనించండి. కాంతిని చూస్తున్నట్టుగా భావన చేస్తూ మీ గది అంతా చూడండి. ఒకసారి ప్రేమగా ప్రతి వస్తువుని ప్రేమగా చూడండి. ఆ వస్తువులు కూడా ప్రేమతత్వాన్ని గమనించాలి, దైవత్వాన్ని గమనించాలి. వెరీ గుడ్. గుడ్ మాస్టర్. థ్యాంక్ యూ. బాగుందా? 10 నిమిషాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మడు. థ్యాంక్ యూ రా జీవితం. చాలా రోజులు చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగుంది సార్. ఉమామహేశ్వరి గారు కూడా వచ్చారు. గ్రేట్ మాస్టర్ ఈరోజు. తను కూడా చక్కగా. ఓకే మాస్టర్స్, ఈరోజు మనము తెలుసుకోబోయే కొన్ని అంశాలు ఏంటంటే చాలా ముఖ్యమైనవి. ఈ కొత్త ఎనర్జీ మొన్న 3 రోజులు ప్రత్యేక ధ్యానాలు చేశారు కదా అందరూ కూడా. ఈ ప్రత్యేక ధ్యానాలు చేసిన అందరూ కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సిన విషయం, ఏదైతే కొత్త శక్తిని మనం తీసుకున్నామో
ఆ శక్తిని మనము నిలిపించుకోవడము లేదా ఇంకొద్ది ముందుకు తీసుకెళ్ళడం ఎలాగా అది తెలుసుకోవాలి మనం. చాలా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కరు కూడా మన టీంలో కూడా చాలా మంది 12, 21 ఎవరెవరు చేశారు ధ్యానాలు థమ్స్అప్ చూపించండి చాలు. ఎవరెవరు ఆ ప్రత్యేక ధ్యానాలు ఎవరెవరు చేశారు? సురేష్ గారు చేశారు, వెరీ గుడ్. దేవసేన గారు చేశారు, గుడ్. గీతమ్మ చేయలేదు, సుజాతమ్మ చేయలేదు, సుజాత గారు చేయలేదు. ఓకే ఓకే, నైస్ నైస్. పద్మ గారు చేశారు, గుడ్ గుడ్, వెరీ గుడ్. అయితే ఇది చేసిన వాళ్ళ లాభం ఏంటి, చేయకపోవడం వల్ల నష్టం ఏంటి అనేది కాదు. చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకు కూడా మార్పులు వస్తాయి, రాకపోవడం ఉండదు. ఎందుకంటే భూమి మీద ఖచ్చితంగా మార్పు వచ్చే సమయం ఇది. ఖచ్చితంగా మార్పు తీసుకొని వస్తున్నారు అందరిలో కూడా. చేసిన వాళ్ళు ఉపయోగం ఏంటంటే ఆ శక్తిని, ఏదైతే ఎక్కువ శక్తి వస్తుందో దాన్ని మనం భూమికి అందించగలుగుతున్నాము, మనం యాంకర్ చేయగలుగుతున్నాము. దానివల్ల మిగతా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రోజు చేస్తున్న ధ్యానం కూడా అదే. ఆ శక్తిని తీసుకొని మనం ఒక విశ్వ కళ్యాణం కోసం మనం అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నట్టు ఈ ధ్యానం చేస్తున్నట్టు మనం ఆ శక్తిని తీసుకొని ఆ శక్తి మీరు స్ప్రెడ్ చేస్తున్నారు, అంటే మిగతా వారికి అందిస్తున్నారు. ఒక సేవా కార్యక్రమం, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి ఈరోజు పాల్గొన్న వారందరూ కూడా ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు. ఓకే, చక్కటి కార్యక్రమం. ఓకే, దీన్ని ఈరోజు ఫీల్ అయ్యేది ఒకటే కాకుండా ఇంకొకటి మీకు లభించేది ఈరోజు 5th డైమెన్షన్ లెవెల్ ఎలా ఆలోచన చేయాలి అన్నది కూడా ఈరోజు నేర్చుకుంటారు. ఇప్పుడు వరకు ఏంటంటే 3 డైమెన్షన్ లెవెల్, అంటే 3 డైమెన్షన్ అంటే ద్వంద్వం. ఏది తీసుకున్నా తప్పు రైట్ కానీ, అవుతుందా అవదా అని కానీ, లేకపోతే అయ్యో భయంలో ఉండడం కానీ, భయంతో చేయడం కానీ, ఇలాంటివి ఉండేవి ఆలోచన విధానంలో. ఎంత మనం వద్దనుకున్నా పాజిటివ్గా ఉందామన్నా సరే లోపల భయం అనేది ఉండేది. ఏ కార్యక్రమం చేసినా అవుతుందా అవదా భయం అనేది ఉండేది. ఆ భయం యొక్క ఫ్రీక్వెన్సీలో ఉండేవాళ్ళం. ఇక్కడ ఒక్కటే, మనము ఈ క్షణం నుంచి ఏదైనా ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మనం పట్టుకోవాల్సింది, లైట్, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ. ఇవి పట్టుకున్నప్పుడే మనం ఇప్పుడు బాగా ముందుకు వెళ్ళగలము. లైట్, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ పాయింట్స్ ఎవరైనా నోట్ చేసుకునేది ఉంటే నోట్ చేసుకోండి. రైట్, ఫ్రీక్వెన్సీ, లైట్ అనేది మీకు అర్థమైంది. ఇప్పుడు చాలాసార్లు కాంతి ధ్యానం చేశారు కాబట్టి అర్థమవుతుంది. ఫ్రీక్వెన్సీ కూడా కొన్ని థాట్ లెవెల్స్లో మనం మనో చైతన్యం గురించి కానీ చెప్పుకున్నప్పుడు, లేదా మేనిఫెస్టేషన్ గురించి చెప్పుకున్నప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ అనేది మీకు తెలిసేది. రైట్, ఇది ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు కూడా హయ్యర్ లెవెల్ ఉండాలి. ఇంతకుముందు చెప్పుకునేవాళ్ళం ప్రేమ తత్వం అనేది 750 పాయింట్ల దాకా ఉంటుంది అని. ఈ మధ్య దినేష్ గారని సార్ 5th డైమెన్షన్ మాస్టర్ని కలవడం జరిగింది, చాలా గ్రేట్ మాస్టర్ అని చెప్పి, ఇంకా జాయ్, ఆనందపు స్థితిలో ఉండండి ఎప్పుడు కూడా. పత్రి సార్ అదే చెప్పేవారు. పత్రి సార్ కూడా ప్రతి నిమిషం భూమి మీద పుట్టిందే మనం ఆనందంగా ఉండడం కోసము, ప్రతి నిమిషం ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి అని చెప్పేవారు. చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పేవారు సార్. పట్టించుకోలేదు కదా, ఆయనతో ఉన్న వాళ్ళం కూడా ఉండడానికి ప్రయత్నించాం. కానీ చుట్టుముట్టు ఇలాగా కమ్మేసి ఉంటే, మనకు చుట్టుముట్టు అన్ని సమస్యలు చుట్టేసి ఉంటే ఆలోచనలు బయటికి పంపించే ఉందామన్నా కూడా ఉండనించేవారు. ఎందుకు? ఈ వ్యతిరేక శక్తులు భూమిని కబ్జా చేసి మన మీద ఆలోచన అటుపక్క వెళ్లకుండా చేసేవి, దైవత్వం వైపు, ఆనందం వైపు వెళ్లకుండా లాక్కొచ్చేసే వెనక్కి. దాంట్లో ఇరుక్కుపోయి ఎన్నో వేల సంవత్సరాలుగా దాంట్లో ఇరుక్కుపోయి ఇదే అరే ఇంక ఇది జీవితం, ఇంత తప్పదు, జీవితం అంటే ఇలాగే ఉంటుంది అన్న స్థితిలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు శక్తులు మారిపోతున్నాయి. 26,600 సంవత్సరాల తర్వాత కొత్త శక్తి తరంగాల్లోకి భూమి అంతా కదిలింది. మొన్న 3 రోజులు చేసింది కూడా ఆ కొత్త శక్తి తరంగాల్ని భూమి మీదకి ఆహ్వానించామన్నమాట. ఆ మార్పులు ఎంతటి వరకు అంటే భూమి మీదకి ఎప్పుడో రావాల్సిందే, 2012 ఏదో అయిపోతుంది అన్నారు కదా, అప్పుడు ఆ టైంలో రావాల్సింది మళ్ళీ 13 సంవత్సరాలు వెనక్కి జరిగింది. కారణం ఏంటంటే భూమి దాకా సప్తఋషి మండలి, ఈ లైట్ ఫోర్సెస్ అంటే సప్తఋషి మండలి ఋషులు కానీ, ఇంకా కొంతమంది లైట్
మాస్టర్స్ కానీ ఉన్నతమైన లోకవాసులు కానీ వచ్చినప్పుడు కానీ తెలియలేదు ఇక్కడ ఇంత నెగిటివ్ ఉందా భూమి మీద అని. వాటిని క్లియర్ చేయడానికే వాళ్ళకి అంత సమయం పట్టింది. నేరుగా చేయడానికి లేదు, వాళ్ళు మనను హెల్ప్ తీసుకొని చెయ్యాలి. అందుకు పత్రిసార్ లాంటి వాళ్ళు భూమి మీదకి వచ్చి అవన్నీ ధ్యానం నేర్చుకోండి, ధ్యానం నేర్చుకుంటే చాలు మిగిలిన తర్వాత చూద్దాం అన్న టైప్లో ముందు శ్వాస మీద ధ్యాస ఒక ఫౌండేషన్ వేసి వెళ్ళిపోయారు సార్. శ్వాస మీద ధ్యాస అన్నది పట్టుకోండి. అలాగే ఎందరో మాస్టర్లు తయారు చేసి వెళ్ళారు. న్యూటన్ సార్ కానీ, సేతు విజ్ఞానం కానీ, డిఎన్ఎస్ అనులది గారు కానీ, రైట్, ఎందరో అందులో భాగంగా అందరం మనలాంటి వాళ్ళందరం కూడా తయారై ఎందరో క్లాసులు చెప్పడం ఇది కదా. అలా మన గణేష్ సార్ కానీ కదా, ఇలాగా ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు చెప్తూ స్ప్రెడ్ చేస్తూ వెళ్తున్నారు. దీంట్లో ఎందుకు, దాంట్లో ఉన్న నెగిటివిటీ తగ్గించాలి. ఎంతగా చెప్పినా కూడా ఇప్పుడు 2005 నుంచి ప్రేమతత్వం గురించి చెప్తూనే ఉన్నాం. 2005 నుంచి క్షమాగుణము, ప్రేమతత్వము, యాక్సెప్టెన్స్, అంగీకరించడం, షరతులు లేని అంగీకారము, ఈ 3 పట్టుకోండి బ్రహ్మాస్త్రాలవని అప్పటి నుంచి చెప్తున్నాం. ఇప్పటికి కొంతవరకు చాలా మంది దాన్ని పట్టుకోగలిగారు, ప్రేమతత్వాన్ని, క్షమాగుణాన్ని పట్టుకోగలిగారు. అంగీకరించడం అనే దగ్గర కొద్దిగా తొందరగా అంగీకరించలేకపోతున్నారు, కానీ పర్వాలేదు, ఇప్పుడు ఇంకా బాగా మార్పు వచ్చింది. అయితే ధ్యానంలో క్వశ్చన్ చేసుకుంటే మరి అన్ని ఏది 2005 దాదాపు 20 సంవత్సరాల క్రితం ఎందుకు ఇచ్చారు ఇవి? అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ ఫర్గివ్నెస్, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అని అప్పుడు ఇచ్చారు. ఏంటంటే అప్పుడు విత్తనాలు వేసినవి ఇప్పుడు వృక్షాలుగా మారుతున్నాయి అని. సో ఇక్కడ ఆ మార్పులు చాలా వరకు మీరు ఇన్ని రోజుల క్లాసుల్లో కానీ సార్ చెప్పిన వాటిలో కానీ చాలా మార్పులు, నిజంగా చాలా మన గ్రూప్లోనే కాదు చాలా గ్రూపుల్లో చాలా అద్భుతమైన మార్పులు వచ్చాయి మీలో. అందుకు ఇప్పుడు మనం ఇంకా హయ్యర్ లెవెల్ ఆలోచనలకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి. ఎందుకంటే హై స్కూల్ అయ్యాక జూనియర్ కాదు, జూనియర్ కాదు డిగ్రీ తర్వాత పీజీకి వెళ్తాం కదా. అలాగా ఒక్కొక్క స్టెప్ ఎదగాలి. సో అందుకు నాకు నిన్నటి రోజున ఈ హయ్యర్ డైమెన్షన్ యొక్క ఆలోచనలు వాటి మీద క్లాస్ చెప్పమంటే సరే ఏం చెప్పాలి, అందులో వినాయక చవితి రోజు ఏం చెప్పాలంటే దాన్ని కూడా వినాయక చవితిది కూడా కలిపి చెప్పాలి అనుకుంటే వెంటనే నాకు ఒక మెసేజ్, మళ్ళీ నాకు తెలిసిన నాలెడ్జ్ని మళ్ళీ గుర్తు చేయడం కోసం ఒక మెసేజ్ వచ్చింది ఇంకో గ్రూపులో. మారెళ్ళ రామకృష్ణ గారిది, ఆయన అంత అద్భుతంగా చెప్పారు. అది చెప్పుకొని మనం హయ్యర్ డైమెన్షన్ని ఎలా చేసుకోవాలి, మళ్ళీ ఈ మార్పుల్లో మనం ఈ కొత్తగా వచ్చిన శక్తిని మనము ఎలా నిలుపుకుంటూ ఇటువంటి 10 నిమిషాల ధ్యానము, రోజు 10 నిమిషాల ధ్యానము ఎలా చేయడం వల్ల ఆ వచ్చే శక్తిని మనం మన జీవితాల్లోకి ఉపయోగించుకోవడం ఎలాగా అనేది నేర్చుకుందాం. ఓకేనా? అందరు థమ్స్ అప్ చూపించాలి. థమ్స్ అప్ అంటే బొటనవేలు. రైట్, వెరీ గుడ్. అదా చిట్టి తల్లి చూపెడుతుంది ఎంత చక్కగా. రైట్, దోస్. ఓకే, రైట్. అయితే ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. మళ్ళీ ఎందుకంటే కొత్త వారు కూడా ఈరోజు మళ్ళీ జాయిన్ అయ్యారు కాబట్టి అందరికీ కూడా వినాయక చవితి, మీ కుటుంబాలందరూ కూడా ఆత్మ ఉన్నతిని పొంది ఈ కొత్త తరంలో కొత్త శక్తితో నిత్యం ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇక ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం, ఇక్కడ ఈ కొత్త డైమెన్షన్, కొత్త హయ్యర్ లెవెల్ 5th డైమెన్షన్ లో ఎవరికి గురువు కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు గురువు కాదు. మన పూర్ణాత్మ, మన శక్తే ఇక్కడ దిగాము, కొంత తగ్గించుకొని దిగాము. ప్రతి ఒక్కరు గురువే. మీరు నాకు గురువు, నాకు మీరు గురువు, అంతే. ప్రతి ఒక్కరికి ఒకరు గురువు. ఎవరో ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ వెళ్తున్నాం. ఒకే ప్రయాణం అందరిది, ఒకరు ముందు ఒకరు వెనక, అంతే. ఆ ప్రయాణం అదొకటి ముందు అవేర్నెస్తో ఉండాలి. ఓకే, ఇప్పుడు జ్ఞానం మనకు వచ్చింది. ఇప్పుడు జ్యోతిర్మకి ఏదో రేపు సందేశం అందింది, నాకు చెప్తుంది కదా, నాకు అందింది, మీకు చెప్తున్నాను, అంతే. ఒకరొకరు పంచుకుంటూ ఎదుగుతూ వెళ్ళాలి. అయితే ఇక్కడ ముందు వినాయకుడితో చూసుకుంటే ఇక్కడ ఈ రోజు ఎంత ప్రత్యేకం తెలుసా? ఇప్పటి వరకు విన్నారో లేదో మీరు? ఈ రోజు ఎంత ప్రత్యేకం అంటే వినాయక చవితి ఋషులు మహా అద్భుతమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. అందుకే ఈ రోజు చవితి నాడు ఎందుకు పెట్టారు ఇది అంటే, ఈ రోజు సూర్యుడి నుంచి 7 కిరణాలు
మూలాధారానికి అందుతాయి. ఈ రోజు ఒక్కరోజే, మిగతా అప్పుడు శరీరం అంతటికి అందుతుంటాయి. కానీ ఈ రోజు మూలాధారానికి 7 కిరణాలు పూర్తిగా శక్తి భూమికి మన మూలాధారానికి అందుతాయి. అదే ఇది తెలుసా అందరికి? మూలాధారానికి అందుతాయి. దానివల్ల ఉపయోగం ఏంటి మరి? అందుతాయి, ఓకే, అంది. ఉపయోగం ఏంటి అంటే మూలాధారంలో గత జన్మలతో ఉన్న కర్మలు కొన్ని ఉంటాయి. దాంట్లో క్యారీ చేసుకుని వచ్చిన కర్మలు అక్కడ ఉంటాయి. అవి మార్చుకునే అవకాశం అవి ఈ రోజు ఇది సాధన చేయడం వల్ల మనకు ఉంటుంది. రైట్? ఈ కర్మలు ఈ రోజు వచ్చే శక్తిని మనం ఎలా ఉపయోగించుకొని చేసుకోవాలన్నది కూడా ఎంతో చక్కగా చెప్పారు. అయితే ఇక్కడ మూలాధారం అనగానే మన ఆలోచన ఎక్కడికి వెళ్తుంది? మన శరీరంలో మూలాధారం దగ్గరికి వెళ్తుంది కదా. యాక్చువల్గా విశ్వంలో మూలాధారం, మూల ఆధారం, మొత్తం మూల చైతన్యానికి ఉన్న ఆధారము అక్కడి నుంచి మనకు అందుతుంటాయి అన్నమాట శక్తి. ఈరోజు ఒక్కరోజు ఆ శక్తిని మనము ఎలాగా దేంతో తీసుకోవచ్చు అంటే ఎటు తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది. ఎటు తిరిగి ఎక్కడికి వస్తుంది? 3 బ్రహ్మాస్త్రాల దగ్గరికే వస్తుంది. కర్మ, దాన్ని ప్రేమతత్వం, ఫస్ట్ది ప్రేమతత్వంతోనే తొలగించుకోవచ్చు అంటారు. మారెళ్ళ రామకృష్ణ గారు గాయత్రి పరివారం ఉన్నతమైన గ్రేట్ వ్యవస్థాపకులు, మంచి వ్యవస్థాపకుల్లో ఒకరు, గ్రేట్ మాస్టర్ అన్నమాట. ఎన్నో ప్రయోగాలు చేశారు వారు. అయితే దాంట్లో మూలాధారంలోకి వచ్చేదాన్ని ప్రేమతత్వంతో జయించాలి. ప్రేమతత్వం ఎంతగా మీలో పెరుగుతూ వెళ్ళిందో అక్కడ ఏమొస్తున్నప్పుడు ప్రేమ ఎక్కడుంది? ప్రేమ ఎక్కడుంది చెప్పగలరా? మనలోనే ఉంది కదా. ప్రేమ మనలోనే ఉంది. మనలో ఉన్న ప్రేమతత్వాన్ని పెంచుతూ వెళ్ళినప్పుడు ఏమొస్తుంది? ఓర్పు కదా. ప్రేమ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ ఓర్పు, సహనం అనేది వస్తుంది. ఎప్పుడైతే సహనంతో ఉండి ఆ ప్రేమను పంచామో నెక్స్ట్ ఏమొస్తుంది? క్షమాగుణం వస్తుంది. క్షమించేయగలం. ప్రేమ ఎక్కడ ఉందో అప్పుడే, ప్రేమ ఉన్నప్పుడే క్షమించగలం ఎదుటి వ్యక్తిని కదా. ఎదుటి వ్యక్తి ఏదో అన్నారు, వాటి మీద ఎక్కువ ప్రేమ ఉందనుకో, పోనీ ఏదో తెలియక అన్నాడు అంటాం కదా. ఆ ప్రేమతత్వం ఉండాలి. మొట్టమొదటి గుణం అది, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గుణము. దైవికమైన గుణాల్లో ఏంటంటే ప్రేమతత్వము. తర్వాత సహనము. అందుకే సార్ ఏం చెప్పారు దాంట్లో? సహనమే ప్రగతి అన్నారు సార్. సహనమే ప్రగతి. సహనంతో ఉన్నప్పుడే ఉన్నతంగా ఎదగలము అన్నారు కదా. క్షమాగుణం వస్తుంది. క్షమించగలిగేవాడే దైవము. క్షమించగలిగిన వాడే దైవము కదా. విష్ణుమూర్తిని గుండెల మీద తన్నినా కూడా అతనికి మోక్షాన్ని ఇచ్చేశారు కదా. రాముడు క్షమించి తనలోనే ఐక్యం చేసుకున్నారు కదా. అలా శివుడు పురాణాలు చూసినా కూడా ఎవరు రాక్షసులు ఉన్న వాళ్ళు క్షరణ క్షరగానే మళ్ళీ తనలోనే ఐక్యం చేసేస్తున్నారు. అక్కడ క్షమాగుణం, అది శత్రువును కూడా క్షమించగలిగినప్పుడు ఆ గుణం వస్తుంది. అంటే ఇక్కడ ఈ లక్షణాలు ఎప్పుడెప్పుడైతే ఎదుగుతూ ఉన్నాయో మెల్లిమెల్లిగా అజ్ఞానం అనేది, ఆ బ్రహ్మజ్ఞానం అనేది ఉత్తేజితం అవుతుంది. కాబట్టి కర్మ మెల్లిగా దగ్ధం అవడం మొదలవుతుంది. అయితే కొన్ని కర్మలు మార్చుకోగలిగినవి, కొన్ని మార్చుకోలేనివి ఉంటాయి. ఫిజికల్ గా మార్చుకోగలిగినవి ఏవి? ఈ పద్ధతిలో మార్చుకునేవి ఏవి? జస్ట్ 2 చిన్న షార్ట్ గా చెప్పుకుందాం. ఓకే. ఫిజికల్ గా మార్చుకోగలిగినవి స్నేహితులు. మన కర్మ కొద్దీ ఎవడో పాడు చేసే స్నేహితుడు దొరికాడు, మార్చుకోగలమా లేదా? స్నేహితుడిని మార్చేసుకోవచ్చు కదా. అలాగే ఇంకేదైనా సంబంధ బాంధవ్యాలు ఏదైనా కొన్ని ఉన్నాయి, మన భౌతికంగా మనకు ధనపరమైనవి, డబ్బు పరంగా ఉన్నవి మార్చుకోగలం కదా. అదే తల్లిదండ్రులు మార్చుకోగలమా? అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, వాళ్ళు వద్దన్నా చచ్చినట్టు ఉంటారు, వాళ్ళు భరించాల్సిందే కదా. అటువంటివి సరిచేయబడతాయి ఇవి చేయడం వల్ల. అటువంటి కర్మలు సరిచేయబడతాయి. మిగిలినవి ఫిజికల్ గా మనకు జ్ఞానం రావడం వల్ల అటువంటి స్నేహితుల్ని మార్చేసుకుంటాం మనం.
ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో ఓహో ఇది సరైన దారిలో తీసుకెళ్ళటం లేదు, వీడిని మెల్లిగా కట్ చేసేస్తాం. సరైన దారి ఏంటి అని ఎత్తుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆ ధ్యాన స్థితిలోకి వెళ్తుంటాం కాబట్టి అది మంచి వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర వదులుతూ ఉంటుంది. వెంటనే కనెక్ట్ అవుతాం, రూట్ మారిపోతుంది. సో అంటే ఈ చెడు కర్మల నుంచి మంచి కర్మల వైపుకి వెళ్ళిపోయాం. అది కర్మే, ఇది కర్మే. కాబట్టి చెడు కర్మల నుంచి మంచి కర్మల వైపుకి వెళ్ళిపోయాము. రైట్? అక్కడి నుంచి మనం ఎక్కడ క్షమాగుణం దాకా వచ్చాం కదా. క్షమాగుణం నుంచి మనం ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము? ఇప్పుడు ఉన్నతమైన ఆలోచన ధోరణి మారుతుంది. ఇవి మారగానే ఆలోచన ధోరణి మారిపోతుంది. ఎప్పుడు సరైన ఆలోచన వచ్చిందో మనము ఏం అట్రాక్ట్ చేస్తుంటామో ఆ ఫ్రీక్వెన్సీ హై లెవెల్కి వెళ్తుంది కదా. ఇంత ఈ లెవెల్లో ఉన్నది మెల్లిమెల్లిమెల్లిగా పైకి వచ్చింది. పైకి రాగానే ఇక్కడ ఉన్న విశ్వంలో ఈ స్థితిలో ఉన్నవి అట్రాక్ట్ అవుతుంటాయి మనకి. ఈ లో లెవెల్లో ఉన్నప్పుడు అది అంటే ఒక తాగుబోతు లేదా చెడు స్నేహితుడు ఉన్నప్పుడు ఏమవుతుంది, అటువంటి వాళ్ళే కలుస్తుంటారు మనకి. సర్కిల్ అంతా అదే కలుస్తుంటుంది. ఎప్పుడు అది కట్ చేసి పైకి వెళ్ళేమో అటువంటి సర్కిల్ మెల్లిగా సర్కిల్ మారిపోతుంది. అవునా కదా? ఇంకా మనం ఇంకా ఉన్నతంగా ఒక బిజినెస్ మ్యాన్ స్టైల్ లెవెల్లోకి వెళ్ళిపోయాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, బిజినెస్ సర్కిల్ కలుస్తుందా లేదా? ఇది కూడా అంతే. మన ఆలోచన ధోరణి మారే కొలది, ఫ్రీక్వెన్సీ మారే కొలది మారుతుంది. అంటే మనలో ఎప్పుడు కూడా హైయెస్ట్ థింకింగ్, హైయెస్ట్ ఆలోచనలు, ఆనందకరమైన స్థితి ఆలోచనలు ఉంచుకోవాలి. అవి ఉంచడానికి ఇది ప్రయత్నిస్తుంది. అందుకే ఇక్కడ ఏం చేయాలి? జ్ఞానం రావాలంటే చక్కగా వినగలగాలి. పత్రి సార్ అనేవారు, బి ఏ బెస్ట్ లిజనర్. చక్కగా వినండి అనేవారు. అందుకు విఘ్నేశ్వరుడికి ఎందుకు పెద్ద చెవులు, చక్కగా వినండి కదా. అలాగే చూపు చిన్నది, చిన్న కళ్ళు ఎందుకు ఇచ్చారు? సూక్ష్మంగా సూక్ష్మ దృష్టితో చూడండి. ఏది మంచి చెడు తెలుసుకునే స్థితి వస్తుంది. ఎందుకు? అక్కడ జ్ఞానం వచ్చింది మనకి. ఈ 3 స్థితులు దాటగానే జ్ఞానం వచ్చింది మనకి. కాబట్టి సూక్ష్మ స్థితిలో సూక్ష్మంగా గమనించండి. గమనిక. అలా తొండం పెద్దది. తొండం ఏంటి? వాసన గ్రహించే శక్తి. గ్రహణము. ఇక్కడ ఏంటి గ్రహిస్తుంటాము? అజ్ఞానాన్ని. అంటే అజ్ఞానాన్ని వెంటనే చూడగానే ఒక 6 నెలల ముందు మనకు ఏం జరుగుతుంది అంటే ఈ రోజు వేసే అడుగు 6 నెలల ముందు మనకు ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి తెలుసుకోగల జ్ఞానం వచ్చేస్తుంటుంది. ఉదాహరణకు చూడండి, వాసన ద్వారా జ్ఞానాన్ని పట్టడం. జంతువులు చూడండి, వాసన ద్వారా పట్టేస్తే లేదు, అక్కడ తనకు కావాల్సిందా కాదా అని పట్టేస్తుంది. కానీ మనిషి మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడంటే ఆ ముక్కుని కేవలం శ్వాస అన్నదానితోనే వదిలేసాం. అక్కడ ఆ శ్వాస కూడా గమనించకుండానే పెరిగిపోతున్నాం. మన ధ్యానంలోకి వచ్చే శ్వాసను గమనిస్తాం. అంతకుముందు గమనించాము శ్వాసని? లేదు కదా, ఎప్పుడు గమనించలేదు కదా. మీరు ఆహారం దగ్గరికి వచ్చారు, ఎప్పుడైనా ఫస్ట్ ఆ వాసన ఏదైనా చూడండి, జంతువుకి ఆహారం పెడితే ముందు వాసన చూసిన తర్వాత తింటుంది అది. మనం గమనిస్తున్నాం, అది తక్కువ తీసుకొని కలుపుకొని తినేస్తాం కదా. ఏం ఎంత అద్భుతంగా ఉంది, ఎంత వాసన వస్తుంది అనుకున్నామా? ఆ ఒక్క వర్డ్ అనగానే ఎనర్జీ మారిపోతుంది అక్కడ చుట్టూ. ఆ ఒక్క వర్డ్ ఆహారం తీసుకుని అలా ప్రేమగా చూడండి దాన్ని. ఎంత అద్భుతంగా, రంగులు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి, ఎంత సువాసన వస్తుంది. ఎంత బాగా వచ్చావు నా దగ్గరికి, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పండి. అప్పుడు ఒక్క ముద్ద తీసుకోండి, అలా ప్రేమగా గమనిస్తూ నోట్లో పెట్టి కొద్దిసేపు అలాగా ఆ టేస్ట్ అంతా అన్ని 6 రుచులు దాంట్లో ఉన్నాయి. ఏమేమి రుచులు తగులుతున్నాయి కదా. ఫస్ట్ ఏ టేస్ట్ టచ్ అయింది, తర్వాత నమ్ముతుండగా ఏ టేస్ట్లు తగులుతున్నాయి గమనిస్తూ ఒక్క ముద్ద తినండి చాలు. తర్వాత మీరు అలాగే తినండి. ఆ ముద్దకి మిగతా ముద్దలు తేడా తెలుసు. వెంటనే ఎనర్జీ మారిపోతుంది. అంటే ఈ ఆహారం చుట్టూ కూడా ఒక చైతన్య శక్తి ఉంటుంది. ఈ చైతన్య శక్తి ఎప్పుడైతే మనం గమనిస్తూ తీసుకున్నా మన చైతన్య శక్తికి కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు అసలైన మార్పు వస్తుంది. అప్పుడు చాలా తక్కువ ఆహారం మీరు ఆ విధంగా తింటే మీ ఆహారం తీసుకునే క్వాంటిటీ చాలా తగ్గిపోద్ది. తొందరగా ఆకలి అయ్యేది మీకు. ఎందుకంటే మహా ఎక్కువ శక్తిని తీసేసుకున్నారు మీరు. చైతన్య శక్తి చాలా ఎక్కువ తీసేసుకున్నారు కాబట్టి మీకు ఆకలి అయ్యేది. ఇంకా టైం అయిందని తింటే అది వేరు.
కానీ ఆకలేసిందని తినేవాళ్ళు కరెక్ట్ గా ఆ కాన్షియస్ లెవెల్లో కనెక్ట్ అయి తింటాము. రైట్? అంటే ఒక ముక్కు, ఇప్పుడు ఏదైనా వంట చేస్తున్న దూరంగా మంచి సువాసన వచ్చింది అనుకో, వెంటనే మీ నోట్లో నీరు ఊరుతుందా లేదా? కదా, మంచి బిర్యానీ వాసన వస్తుంది కదా, ఎంత బాగా వస్తుంది వాసన, వెంటనే నోట్లో నీళ్ళు వస్తాయి కదా. అంటే ఏంటి, ఇక్కడ గ్రహించగానే శరీరం రియాక్ట్ అవుతుంది. అలాగా మనము ఏదైనా గ్రహించగలిగే శక్తి మనకు వస్తుంది, ఆ విషయాన్ని గ్రహించగలిగే శక్తి వస్తుంది తొండం ద్వారా. ఇంకా బొజ్జ దగ్గరికి వద్దాం, పెద్దగా ఉంటుంది కదా, తొండం కూడా పెద్దది, ముక్కు కూడా, వినాయకుడి ముక్కు కూడా పెద్దదే కదా కదా. అలాగే రామకృష్ణ మారేడు రామకృష్ణ గారు ముక్కు అలా అన్నారు, సర్జరీ చేయించుకొని పొడుగు చేయించుకోకండి, దానివల్ల ఏం ఉపయోగం ఉండదంట. అంటే గ్రహించడం ఎక్కువ తీసుకోవాలి. పొట్ట పెద్దది అంటే ఏదైనా స్వీకరించే గుణం, అది మనకు మనకు కష్టం కలిగించిన సుఖాన్ని కూడా సమానంగా స్వీకరించే స్థితి. అందుకే వినాయకుడికి ఏంటి, గడ్డి పోచని తీసుకుంటారు, వెలక్కాయనిచ్చినా తీసుకుంటారు కదా. గడ్డి పోచ నుంచి వెలక్కాయ, అట్టిపళ్ళు వరకు కూడా అన్ని తీసుకుంటారు, సమానంగానే తీసుకుంటారు. గడ్డి పోచ కదా అని తీసి పడేయటం లేదు అక్కడ. అలాగా మనలో కూడా, ఎదుటి వ్యక్తిలో కూడా, లేదా పరిస్థితిని కూడా ఆ చిన్న విషయం కదా అని వదిలేయకూడదు, లేదా వాడిదే ఉందబ్బా వాడితో వాల్యూ లేదంతా వదిలేయకూడదు. ఎవరిలో ఏ శక్తి ఉందో తెలియదు, ఎవరు ఎప్పుడు ఏ విధంగా మనకు ఎన్లైట్మెంట్కి ఉపయోగపడతారో, మన ఆత్మ ఉన్నతికి ఉపయోగపడతారో తెలియదు. ప్రతి ఒక్కరిని ప్రేమతో చూడగలగాలి, ప్రతి ఒక్కరిలో దైవత్వం చూడగలగాలి. ప్రతి ఒక్కరిలో కూడా దైవం ఉంది, ప్రతి వస్తువుల్లో కూడా దైవత్వం ఉంది, ప్రతి జీవిలో కూడా దైవత్వం ఉంది. అది ఎప్పుడు కూడా మనం ఎరుగుతూ ఉండాలి. ఈ విధంగా మనం సాధన చేసినప్పుడు, ఈ ఉద్దేశంతో పూజలు చేసినప్పుడు భౌతికంగా అక్కర్లే. అప్పుడు ఏదో తక్కువ ఉందో, 5 ఒత్తులేసామో, తూర్పు వైపుకి తిప్పామా, లేకపోతే దీపం ఇటు తిప్పామా, అటు తిప్పామా కాదు. ఇక్కడ అసలు ఉద్దేశం అది. పూజ చేసినప్పుడు అసలు ఉద్దేశాన్ని, దాంట్లో ఆంతర్యాన్ని తెలుసుకుంటూ చేసినప్పుడు ఇవన్నీ లోపాలుగా అనిపించవు. తోమలపాకు తొడిమి ఇటు తిప్పామా, లేకపోతే ఉత్తరం వైపు తిప్పామా, ఈశాన్యం వైపు తిప్పామా, ఇవేమి తప్పులు కావు. అప్పుడు అవన్నీ, ఈ ఆలోచనలన్నీ ఏంటంటే 3 డైమెన్షన్ లెవెల్లో ఇరుక్కుంటున్నాము. 5th డైమెన్షన్, ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి. మనమే దైవాలు అని సార్ ఎప్పుడో చెప్పారు, ఎందుకంటే అప్పుడుకి మనం ఒప్పుకునే స్థితిలో లేము. అప్పుడు మనమే దైవాలను ఒప్పుకునే స్థితిలో లేము. మన దేవుళ్ళు ఎక్కడ జోకులు వేసేవారు అప్పుడు కూడా. మొదట్లో 2000 నేను ఆ ధ్యానంలో వచ్చిన కొత్తలో, నేను దేవుళ్ళు అంటారు, మనం అన్ని చేసేయచ్చురా అంటారు. అప్పుడు అనేవారు, అప్పుడు సరదాగా జోకులు వేసుకుంటే ఈయన అలాగే చెప్తారు అని. వెనక ఒక్కొక్కరు తగిలేవారు, అలాంటి వాళ్ళు వెనకాలకు వచ్చేవారు, ముందుకెళ్దామంటే ఇలా ఇక్కడ కూర్చోనేవారు అనేసి ఈ డైలాగులు. నాయన నీకు నమస్కారం, నన్ను కూడా మార్చేస్తావు, నువ్వు ముందుకెళ్ళిపోయావు. అంటే అక్కడ మనం ఎక్కడ కట్ చేయాలో, ఎక్కడ నో చెప్పాలో తెలుసుకోగలగాలి. బంధుత్వాల్లో కానీ, ఏదైనా విషయాల్లో కానీ ఎక్కడ నో చెప్పాలో, నొప్పి లేకుండా నో చెప్పడం నేర్చుకోవాలి, నొప్పించకుండా నో చెప్పగలగాలి. అందుకే ప్రతి దాంట్లో ప్రేమతత్వాన్ని కలపగలగాలి. ఈ మధ్య చాలా మందికి చెప్పేవాడిని, మీ వారే మీకు ఇష్టం లేని పని చెప్తున్నారు, ఇక్కడ మగవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా, మీ వైఫ్ మీకు ఇష్టం లేని పని చేస్తుంది, మా ఆవిడ నాకు ఇష్టం లేని పని చెప్తున్నాను. అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఆవిడ పక్కన ఉంది అందుకే చెప్తున్నా, అదే ఇష్టం లేని పని చెప్తుంది. అప్పుడు సరే నేను చేయడానికి రెడీ అయ్యాను, నాకు ఇష్టం లేదు. ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి, తేడా ఉంటాయి కదా. అప్పుడు ఏం చెప్తాం మనము, అక్కడ నొప్పించడం ఇష్టం లేదు కాబట్టి ఏం చెప్తావు, నువ్వంటే ఇష్టమే, నేను ఈ పని చేస్తాను, నువ్వు ఇష్టం కాబట్టి ఈ పని చేస్తున్నాను, ఒక మాట చెప్పే చేయండి. ఒకసారి చెప్తారు, రెండోసారి, మూడో చెప్తారు, నాలుగోసారి చెప్పేటప్పుడు వాళ్ళ ఆలోచన కలిగి, అరే తనకి ఇష్టం లేదు కదా పాపం, నేనే చెప్తున్నా అనుకుంటారు కదా. ఆ మార్పు అక్కడ మొదలవుతుంది. మీరు ఎంత ప్రేమగా ప్యూరిటీతో ఉంటే అప్పుడు మార్పు మొదలవుతుంది. ఆవిడ పూర్తిగా దేవతలా మారిపోయి నాకు సహాయం చేస్తుంది కాబట్టి ఈ రోజు ఎక్కడైనా చెప్పగలుగుతున్నాం, ఎవరైనా వచ్చినా హ్యాపీగా రిసీవ్ చేసుకొని అన్ని చేసుకుంటుంది. మా ఆవిడ కూడా విషయం చెప్పేస్తుంది, వినాయక చతుర్థి శుభాకాంక్షలు అందరికి. మీకు కూడా మేడం వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే మేడం. సో ఇది
చూసారా? అంత అద్భుతంగా ఉంది కదా, అంత ఆనందంగా ఉంటుందా లేదా అప్పుడు? అంటే ఎక్కడ మారింది? ఎదుటోళ్ళు మార్చాలని చూడలేదు, ఇక్కడ మారింది ఎక్కడ? ఇక్కడ మార్చాం, స్విచ్ ఇక్కడ ఉంది. ఈ స్విచ్ వేస్తే అక్కడ లైట్ వెలుగుతుంది, కానీ మనం ఏం చేస్తాం, అక్కడ స్విచ్ వేయాలని చూస్తున్నాం, అది అందట్లేదు. ఎంత ఎంత వేసినా ఇక్కడ లైట్ వెలగట్లేదు కదా. ఇక్కడ లైట్ వెలగాలంటే స్విచ్ ఎక్కడ? మనలో స్విచ్ ఆన్ చేస్తే ఎదుటి వాళ్ళు కూడా ఇక్కడ కూడా వెలుగు మొదలవుతుంది. రైట్? ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోండి, ఏ నెగటివ్ కానీ సరికాని అంటే మన పనులు అవ్వలేదు లేదా మన కష్టాలు వస్తున్నాయి, ప్రతిదీ కూడా చీకటి శక్తి, చీకటి అని గుర్తుంచుకోండి. వెంటనే మనం ఏం చేయాలి? ఇక్కడ చిన్న టెక్నిక్, చాలా అద్భుతమైన టెక్నిక్, మేడం ఉమామేశ్వరి గారు అనేది కూడా ప్రయోగించి చూశారు. చాలా అద్భుతమైన టెక్నిక్. కాంతిని ప్రేమను పంపిస్తున్నా అని చెప్పండి ఆ వ్యక్తులకు కానీ ఆ పరిస్థితికి కానీ. వెంటనే మీరు ఏం చేయాలి? ఒక్క 5 నిమిషాలు ధ్యానంలో కూర్చోవాలి, కాంతిని తీసుకొని మీ హార్ట్ చక్ర నుంచి కాంతిని ప్రేమని ఆ పరిస్థితికి కానీ వ్యక్తులకు పంపండి. మనసులో అనుకోండి చాలు, ఆ పరిస్థితికి వ్యక్తికి కానీ నేను కాంతిని ప్రేమను అక్కడికి పంపుతున్నాను చెప్పుకొని ఒక 5 నిమిషాలు ధ్యానం చేయండి చాలు. వెళ్ళిపోయింది, అక్కడ నేచర్ చూసుకుంటుంది. అక్కడ ఎంత అద్భుతమైన మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న శక్తికి ఇది కరెక్ట్ గా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ జియో నెట్వర్క్ ఉంది, ఎయిర్టెల్ నెట్వర్క్ ఉంది, ఇంకా ఏవో నెట్వర్క్లు ఉన్నాయి. రైట్? మీరు ఏ సిమ్ వేస్తే అదే కనెక్ట్ అవుతుంది కదా. జియో నెట్వర్క్ వేసి ఎయిర్టెల్ కనెక్ట్ అవ్వాలంటే అవ్వదు కదా. మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మార్చుకుంటే ఆటోమేటిక్ గా అక్కడ ఫ్రీక్వెన్సీ మారుతుంది, కనెక్ట్ అవుతుంది, అక్కడ మార్పులు రావడం మొదలవుతాయి. ఈ అద్భుతమైన టెక్నిక్ ఎప్పుడు కూడా మీరు ఎంతగా ప్రాక్టీస్ చేయాలంటే, మీరు మామూలుగా నడిచి వెళ్తున్నారు, వీధిలో నడిచి వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నారు, ముందుగా ప్రొటెక్షన్ చెప్పుకోండి. ప్రొటెక్షన్ అండ్ ఏవో గోల్డెన్ డూమ్ లేదా మీ యొక్క సార్ మాటలు బ్రేక్ వస్తున్నాయి సార్. సార్ కొంచెం సిగ్నల్ వినిపిస్తుంది కదమ్మా? ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ మనకు ఏం చేయాలి? మనము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నడిచి వెళ్తున్నా కూడా వెంటనే ప్రొటెక్షన్ వేసుకోవడం. ఎమరాల్డ్ లైట్ ని ఎప్పుడు ఇన్వైట్ చేసుకోవాలి? ఎమరాల్డ్ లైట్ మనలో ఎప్పుడైనా ధ్యానం చేయాలనిపించట్లే, రోజు చేసే ధ్యానము మనకి ఎందుకు ఆ రోజు చేయాలనిపించట్లే, లేదనుకో చాలా ఇరిటేటింగ్, ఎందుకురా ఇది ఇలా అవుతుంది అనుకుంటాం, లేదనుకో ఏంటి జీవితం ఇలా ఉంది, ఇంకా డెవలప్ లేదా అనుకుంటాం, లేదా బాధ కలుగుతుంటే ఎందుకో తెలియకుండానే దుఃఖం వస్తుంటుంది. ఇవి వచ్చినప్పుడు వెంటనే ఎమరాల్డ్ రే ఆఫ్ లైట్ ని ఆహ్వానిస్తున్నాను అని చెప్పి, నాలో ఉన్న సరికాని శక్తుల యొక్క ప్రభావము నా అన్ని శరీరాల నుండి తీసేయండి అని నేను చెప్పాలి. నాలో ఉన్న సరికాని శక్తుల యొక్క ప్రభావాన్ని నా అన్ని శరీరాన్ని తీసేయండి. ఇంగ్లీష్ లో తీసుకుంటే ఐఎమ్ ఇన్వైటింగ్ ఎమరాల్డ్ రే ఆఫ్, ప్లీజ్ రిమూవ్ lurker infection అంటాం. lurker infection from all my bodies. ఒక్కటి చెప్పుకొని మీరు 5 నిమిషాలు ధ్యానం చేయండి, ఎంత చేంజ్ వస్తుంది చూడండి, ఎంత అద్భుతంగా మార్పు వస్తుంది. వెంటనే ఆలోచన చెప్పి చేయగానే వెంటనే వస్తుంది. అంత ఫాస్ట్ గా అయిపోయింది ఇప్పుడు, ఎనర్జీ లెవెల్స్ చాలా స్పీడ్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి? మనం నడిచి వెళ్తున్నాము, బయటికి వెళ్తున్నాము, కాంతి నా ద్వారా కాంతి ఇక్కడంతా ప్రసరింపబడుతుంది. ప్రేమగా చూడండి, చెట్లను చూడండి, ప్రేమగా నా ద్వారా కాంతిని పంచుతున్నాను. యానిమల్స్ ని చూడండి, నా ద్వారా కాంతిని పంచుతున్నాను. ఎదురొస్తున్న వాళ్ళందరికీ నా ద్వారా కాంతిని పంచుతున్నాను. మనసులో చెప్పుకుంటూ వెళ్ళిపోండి. మీ వెళ్ళే మార్గం అంతా కాంతి, ఇంకా అక్కడ చీకటి ఏం లేదు, మీకు నెగిటివ్ అనేది టచ్ అవ్వదు అక్కడ, ఎందుకంటే మీరు కాంతితో నిండిపోయి ఉంటారు. టార్చ్ లైట్ పట్టుకొని వెళ్తున్నారు, చీకటి వస్తుందా? టార్చ్ లైటే క్యారీ చేసుకుని వెళ్తున్నారు మీరు, ఇంక చుట్టుపక్కల చీకటి వచ్చే ఛాన్సే లేదు. ఇది ఎంతగా ప్రాక్టీస్ చేస్తే అంతలో మీ ఆనందం అన్నది పెరుగుతుంది. మనలో కాంతి యొక్క శక్తి ఎంత ఎక్కువ అయిందో
అంత కనెక్ట్ అవుతాం ఇప్పుడు విశ్వానికి. రైట్? కాంతి ఎందుకు పెరగాలి చూడండి. మీరు ఎప్పుడైనా నీరసంగా ఉండో లేకపోతే ఏదో బాధలో ఉన్నప్పుడు ముఖం కాంతిహీనంగా తయారవుతుందా లేదా? ఏంద్ర ముఖంలో కళ తగ్గింది అంటారా లేదా? ఎవరైనా డల్గా కనిపిస్తున్నా అని వెంటనే గుర్తుపట్టేస్తారు కదా. ఏంటంటే రమేష్ గారు, అంతేనా కదా? కాంతిహీనంగా అవుతుంది. అదే మీలో ఎక్కువ ఆనందం ఉండి ఆ కాంతి ఎక్కువ తేజం లోపల ఆనందం అది ఉన్నప్పుడు ఏమవుతుంది? ముఖం వెలిగిపోతుంది. ఏంటో ముఖం వెలిగిపోతుంది 100 క్యాండిల్ బల్బు లాగా అంటారు. అవునా కదా? సో ఇది అంటే మనం కాంతి శక్తిని ఎక్కువగా నింపుకుంటూ వెళ్ళాలి. సార్ మైక్ ఆన్ చేసుకోండి సార్. సార్ మైక్ ఆన్ చేసుకోండి సార్. మైక్ ఆన్ చేసుకోండి సార్. ఈ కాంతి శక్తి ఎక్కువ ఉన్నప్పుడు మనది లెవెల్ ఏ లెవెల్లో ఉంటుంది? 6th డైమెన్షన్ లెవెల్ అవుతుంది. లేదా పోనీ అది కాదు, ఫిఫ్త్ డైమెన్షన్ లో హయ్యర్ లెవెల్లో ఉంటాం. జాయ్ఫుల్ స్టేట్. జాయ్ఫుల్ స్టేట్ అంటే ఒక 1000 పాయింట్లు అనుకుందాం. అప్పుడు ఏదైనా కష్టం వచ్చింది, కొద్దిగా 200 పాయింట్లకి కష్టం వచ్చింది అనుకుందాం. 200 పాయింట్లు పోయినా కూడా ఎంత ఉంటుంది? అప్పుడు 1000లో 2 పోతే 800 దగ్గర ఉంటాం. అంటే లవ్ వైబ్రేషన్ కంటే ఎక్కువ ఉంటాం. లవ్ వైబ్రేషన్ కంటే కదా. ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా మనం లవ్ వైబ్రేషన్ లెవెల్లో ఉండాలి. 700 మినిమం 700 లో ఉండాలి. అంతకంటే ఎక్కువ 500 కంటే తక్కువ వెళ్తే లో వైబ్రేషన్ లోకి వెళ్తాము, అంటే బాధల్లోకి వెళ్ళిపోతాము. మన శక్తి 500 కంటే తగ్గిందంటే కష్టాలు బాధలు ఎక్కువగా ఇంకా అస్తమానం చుట్టుముట్టేస్తుంటాయి. ఇది డబ్బుతోనే ముడిపెట్టద్దు. మీరు లేకపోయినా ఆనందంగా ఉండగలగచ్చు. రైట్? ఏ స్థితిలో ఉన్నా ఆనందంగా ఉండగల స్థితిలో ఉండాలి అంటే మీరు 500 పైన 700 దగ్గరలో కానీ ఉంటే ఇప్పుడు ఎంత ఏది వచ్చినా కూడా అదే స్థితిలో ఉంటాం. మనం ఒక సాక్షిభూతంగా ఉండగలం. ఇంకా దాన్ని దాటిగాని ఉంటే ఏంటి లాభాలు చూద్దాం. ఎగ్జైట్మెంట్ స్టేట్ అని మన దినేష్ గారు అదొక ఫార్ములా ఇచ్చారు. ఎగ్జైట్మెంట్ స్టేట్ అంటే ఎగ్జైట్మెంట్ అంటే ఉత్సాహభరితమైన వాతావరణం. రైట్? ఎప్పుడు కూడా మీరు నిద్ర లేకగానే ఆ రోజు చేసే పనులు గుర్తొస్తాయి కదా. ఆ రోజు చేసే వచ్చే పనులు గుర్తు వచ్చినప్పుడు వెంటనే దాంట్లో నీకు ఉత్సాహాన్ని కలిగించే పని ఏంటి? అది ముందు వరుసలోకి పెట్టుకోండి. లేదు, నేను 3ంటికి జ్యోతి గారిని ఉదాహరణ తీసుకుందాం. లేకపోతే జ్యోతి గారి అమ్మగారిని కలుస్తున్నారు. ఈరోజు 3 గంటలకు కలుద్దామని కలిసేది ఉంది. అమ్మ వస్తుందని ఆనందం ఉంటది కదా. ఆనందకరమైన దాన్ని దృష్టి ఇప్పుడు దాన్ని ముందుకు జరపలేము 3ంటికే, కానీ మిగతా పనులు ఉంటాయి. కానీ మీ ఆలోచనని అక్కడికి పంపొచ్చు కదా. ఆ 3 గంటల సమయానికి పంపొచ్చు. అక్కడ లిమిట్ ఏం లేదు, టైం లిమిట్ లేదు ఇక్కడ. ఇది అక్కడికి పెట్టండి. అమ్మ వస్తుంది ఈరోజు అన్న థాట్తో మిగతా పనులు చేయండి. చాలా ఈజీగా అయిపోతుంటాయి. చాలా ఈజీగా, అసలు అది కష్టమే అనిపించదు మీకు. చిన్న ఉదాహరణ తీసుకుందాము. స్కూల్ పిల్లోడు ఉన్నాడు. రైట్? రోజు అని తట్టి లేపి లెగరా అని బలవంతంగా మనం తయారు చేసి పరుగులు పెట్టించి తీసుకెళ్ళాలి. అదే రేపు ఎక్స్కర్షన్ ఉంది, రేపు పొద్దున్నే 8ంటికి అంతా రెడీగా ఉండాలి, బస్సు వస్తుంది అన్నారు. అప్పుడు ఏం చేస్తాడు? వాడు 5 గంటలకు కూడా లేచి కూర్చుంటాడు. అవునా రమేష్ గారు? అంతేనా? మనం లేపక్కర్లే, మనల్ని వాడు లేపుతాడు కదా. అమ్మైంది అంటాడు మధ్య మధ్యలో లేచి. 10 మందికి చెప్తాడు, నేను పడుకుంటే లేపండి, పొద్దున్న 5 గంటలకు లేపండి అని. అంటే ఏంటది? ఆనందం, ఎగ్జైట్మెంట్. అది కష్టం అనిపించదు పొద్దున్న లెగడం. వాడికి అప్పుడు పొద్దున్న లెగడం అనేది కష్టం అనిపించదు. ఆ స్థితిలో ఉండాలి. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుంది? మీరు అనుకున్న పని అక్కడ మీరు సగంలో ఆపారు అనుకుందాం. ఆ స్థితిలో సగంలో ఆపారు, ఎందుకు ఆటంకం వచ్చిందో ఏదో అనుకుందాం. కానీ విశ్వంతో కనెక్ట్ అయిపోయి ఉంటుంది ఆ ఎనర్జీ. మీ యొక్క ఆనందకరమైన ఎనర్జీ విశ్వం కూడా ఆనందకరమైన స్థితి, ఎప్పుడు కూడా సృష్టి స్థితి అదే కనెక్ట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఓహో ఇది ఏంటిది, ఆనందంలో నుంచి కట్టేయడేంటి, ఇది చెయ్యాలి, నేను మళ్ళీ ఆ స్థితికి రావాలి. ఎందుకంటే విశ్వం మన సృష్టికర్త, మనకు ఎప్పుడు ఎదగాలని చూస్తున్నారు. అక్కడ అందరం కూడా బిడ్డలమే కదా.
ఆ ఎనర్జీ నుంచే వచ్చాం కదా. మీరు మళ్ళీ ఆ స్థితికి రావాలనే ఎదుగుదల కోసమే చూస్తున్నారు కాబట్టి ఏం చేస్తారు, వీడికి ఇది ఇస్తే ఆనందిస్తారు. అరే ఈ పని సగంలో ఆపాడేంటి, ఇంకొకరి ద్వారా ఆ పని మీకు చేయించేస్తుంది. ఇంకో వైపు నుంచి ఏదో రూపంలో అది అనుకోకుండా మీ పని అయిపోద్ది అక్కడ. అరే ఇప్పుడు అనుకున్నారు ఇది సగంలో ఆపాను, నువ్వు అనుకోకుండా తెచ్చావు అంట. ఇది ప్రయోగం చేసి చూడండి. కారు ఎన్నో ఉదాహరణలు చెప్పారు ఆయన అయితే, ఎన్నో మిరాకిల్స్ చేసేసారు ఆయన. చిన్న ఉదాహరణ చెప్పారు ఆయన. ఒక రెంట్ అంటే బిజినెస్ ఆపేద్దామని షాప్ క్లోజ్ చేసేటప్పుడు రెంట్ డ్యూ 2.5 లక్షలు ఉందంట. 2,70,000 ఏదో ఉంది. వాళ్ళ పార్ట్నర్ అన్న అంట ₹1,00,000 చేస్తే బాగుందంటే అంత తగ్గిస్తా అంటే వాళ్ళు ఇంకొకరు ఎవరైనా వాడు మారాడు రూపాయి కూడా తగ్గిడాడు అన్నాడు. ఈయనకి చెప్తే సరే నీకు ఎంత కావాలంటే ఒకటి అంటే ఒకటి అవ్వదులే కానీ ఒకటి ఆ మధ్యలో చూద్దాంలే అని తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఈయన ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నారు. విశ్వానికి అది కూడా చెప్పే పద్ధతి కూడా చెప్తాను. విశ్వానికి పూర్ణాత్మకి లేదా హయ్యర్ సెల్ఫ్కి చెప్పేశారు. చెప్పేసి అక్కడికి వెళ్ళి కూర్చొని ఆయనతో మాట్లాడితే ఆయనంతటా ఆయన లేదులే 2 లక్షలు ఇచ్చేయండి అన్నారంట. ఈయనేం మాట్లాడలేదు అక్కడ. ఏమేమి చూడండి అంటే ఎవరు పార్ట్నర్ అడిగాడు, పార్ట్నరే మాట్లాడుతున్నాడు, ఈయన పక్కన కూర్చున్నారు అంతే. 2 లక్షలు ఇచ్చేయండి అన్నారంట. ఈయన పార్ట్నర్ వైపు చూసారంట, 2 అవ్వదు అన్నారు. ఆయన వచ్చి సరే 170 దాకా ఇవ్వండి అన్నారంట. ఈయన వెంటనే నేను ఒక మాట చెప్తాను 125కి ఇవ్వండి అన్నారు. 125 చేయండి అన్నారు. వెంటనే యాక్సెప్ట్ చేసేసారు. ఆ పక్కన వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, ఇప్పుడు వరకు ఇటు ఏం తగ్గించలేదు, ఒక్కసారి ఇంత 1,50,000 తగ్గించేసాడు ఏంటి అని. అంటే అలాగా ఏమైనా మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు సాధించవచ్చు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం సాధించవచ్చు. అంటే ఎగ్జైట్మెంట్ థియరీ, దీన్ని ఏం పెట్టారు పేరు, ఎగ్జైట్మెంట్ థియరీ. అంటే 5th డైమెన్షన్ ఆలోచన. అంటే ఇక్కడ ఎలా అప్లై చేయాలంటారు, ముందు ఏదైనా సమస్య వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు హయ్యర్ సెల్ఫ్ ని పిలుచుకో. హయ్యర్ సెల్ఫ్ ఎప్పుడు కూడా మనతో కనెక్షన్ ఉంది, లేదనుకోని మనం పూర్ణాత్మ ఆహ్వానిస్తున్నాం అంటున్నాం కాదు, ఎప్పుడు కనెక్షన్ లో ఉంది. ఎందుకంటే ప్లాన్ చేసిందంతా అదే. ఎందుకంటే హయ్యర్ సెల్ఫ్ కి రకరకాల అనుభవాలు తీసుకోవాలి కాబట్టి మనను రకరకాల ప్లాన్స్ పెట్టి ఆ జీవితము మన సోల్ ప్లాన్ అన్న డిజైన్ చేసి పంపించారు. మనము అంటే హయ్యర్ సెల్ఫ్ అంటే మనమే. అక్కడ మనము డిజైన్ చేసుకొని ఈ రకమైన అనుభవాన్ని పొందాలి నేను అని కొంత ఎనర్జీ భూమి మీదకి వచ్చింది, రైట్. కానీ ఇక్కడ 3 డైమెన్షన్ మాయలో పడి ఆ ప్లాన్ మర్చిపోయి ఇక్కడ తిరుగుతూ ఉండడం వల్ల కష్టాలు వస్తున్నాయి. ఎందుకు, ఆ ప్లాన్ వైపు నడిపించాలి కాబట్టి అటు కాదు. చిన్న సినిమాలో చూస్తే అన్నమయ్య సినిమాలో చూడు, ఆయన వేరే ఎంటర్టైన్మెంట్ వైపు ఉంటే భక్తి వైపు మళ్ళించడానికి ఆయన దిగొచ్చి పక్కకు జరిపాడే లేదా కదా. ఆయన వచ్చి డాష్ ఇస్తారు. అంటే మనకు డాష్ ఇవ్వడం అంటే అక్కడ మనకు ప్రాక్టికల్ గా చూపించాలి కాబట్టి వాళ్ళు చూపించారు, రైట్. మార్గాన్ని మళ్ళించారు. ఇక్కడ ఇది కూడా అంతే. హయ్యర్ సెల్ఫ్ ని ఇన్వైట్ చేసుకొని చెప్పండి, ఒక మాట చెప్పండి. మీ ఫ్రెండ్ అనుకోండి, హయ్యర్ సెల్ఫ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు మీతో ఉన్నారు అన్నది ఒక నమ్మకం పెట్టండి ముందు. ఎంత నమ్మకం పెట్టాలి, ఒక చిన్న ఉదాహరణ. ఒక ఫారిన్ కంట్రీలో ఒక వీడియో కూడా ఉంది, పంపుతాను తర్వాత. 1000 మంది పిల్లల్ని అనాథ పిల్లల్ని ఆయన చేరదీసి రోజు నేను చూసుకోవాలి అని తీసుకున్నాడు. ఆయన దగ్గర డబ్బులు లేదు, ఏం లేవు, కానీ రోజు వచ్చేవి, ఏదో రూపంలో వచ్చేవి ఆయనకి. ఒక రోజు భోజనం లేదు పూర్తిగా. ఆయన 1000 మంది పిల్లల్ని రోజులాగే డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచి అందరినీ ప్రేయర్ చేయించాడు. నాకు ఈ ఆహారం అందించినందుకు థ్యాంక్ యూ అని చెప్పి ప్రేయర్ చేయించాడు. అక్కడ లేదు ఆహారం, ఆ రోజు ఫుడ్ లేదు, కానీ రోజులాగే పిలిచి అక్కడ ఆహారం ఉన్నట్టుగా భావం చేసి నమస్కారం చేసి ప్రేయర్ చేశారు. కొద్దిసేపటిగా తలుపు కొట్టారు. ఒక బేకరీ అతను వచ్చి నాకు ఎందుకో రాత్రి నుంచి పిల్లలకి ఈ బ్రెడ్స్ ఇమ్మని నాకు వస్తుంది అని మొత్తం బ్రెడ్ పట్టుకొని వచ్చాడు. ఇంకా కొద్దిసేపటికి ఇంకొకరు తలుపు కొట్టారు. నాకు పాలు ఇవ్వాలనిపించింది, అందుకు తెచ్చేస్తున్నాను, పాలు ఇచ్చారు. బ్రెడ్ పాలు వచ్చేసాయి. అంటే వారు ఎంత విశ్వాసంతో ఎంత నమ్మకంతో వాళ్ళు అక్కడ ప్రేయర్ చేశారు. వచ్చి అక్కడ ఆహారం ఉంది అన్నంత నమ్మకంగా చేశారు అక్కడ.
మరి అంతటి నమ్మకం మనకుందా? అంతటి నమ్మకం పెట్టి మన పూర్ణాత్మను లేదా మన హయ్యర్ సెల్ఫ్ ని అడిగినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అది ఎలా అడగాలి? ఒక ఫ్రెండ్కి చెప్పినట్టు చెప్పండి. ఓకే, నువ్వు ఇచ్చిన అనుభవాలన్నింటినీ నేను యాక్సెప్ట్ చేశాను. నాకు తెలియక మైండ్ స్థితిలో ఉండి నేను రకరకాలుగా వెళ్ళాను. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. ఈ క్షణం నుంచి నేను సరెండర్ అయిపోతున్నాను. నువ్వు ఎలాగా నువ్వు ఏ డిజైన్ చేస్తే దాని వైపు నడవడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పుకోండి. అది చెప్పేసి అప్పుడు మీకేం కావాలో అప్పుడు చెప్పండి. ఎండ్ రిజల్ట్స్ ఏం కావాలి, సమయం కూడా పెట్టచ్చు, సమయం కూడా పెట్టండి. రైట్? ఈ స్థితిలో మీరు వైబ్రేషన్స్, ఆ స్థితిలో ఆలోచనలో ఉండాలి. కరెక్ట్గా ఎనిమిది అవుతుంది. ఈ స్థితిలో ఉండాలి. రైట్? ఒకసారి 10 నిమిషాలు మనము ఇప్పుడు వచ్చిన ఎనర్జీస్ ని మనం 4 స్థితులు 5 స్థితుల్లో మనం ఎలాగ మనం స్టేజ్ వైజ్ గా అలవాటు చేసుకోవాలి. రోజు చేసుకోవాల్సింది ఇది. రోజు మీరు మిగతా ధ్యానం చేసుకున్న ఒక 10 నిమిషాలు ఇప్పుడున్న ఎనర్జీస్ తో మనం ఎలాగా కనెక్ట్ అయ్యి ఎదగాలి అన్నది అది రోజు చేసుకోండి. ఓకే, అందరూ ఒకసారి కళ్ళు మూసుకుందాం. 10 నిమిషాల ధ్యానంతో క్లోజ్ చేసుకుందాం. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పొచ్చు. ఎందుకంటే క్లాస్ మళ్ళీ తర్వాత ఉన్నట్టుంది కదా జ్యోతిమ, తర్వాత క్లాస్ ఉంది కదమ్మా 8 to 9 సార్ ఉందా? అవును సార్, 8 టు స్టార్ట్ అయిపోతుంది మెడిటేషన్. ఓకే, ఒక 5 to 6 minutes తీసుకుంటే ఫాస్ట్ గానే చేసుకోండి, చూసుకోలేదు టైం. అందరు కళ్ళు మూసుకోండి. చక్కగా ధ్యానంలో కూర్చొని 3 సార్లు పొట్ట నిండా శ్వాస తీసుకొని నిదానంగా వదులుతూ గమనిస్తూ వదలండి. 3 సార్లు గమనిస్తూ తీసుకోండి, నిదానంగా తీసుకోండి, బలవంతంగా కాదు, సహజంగా జరిగేదే ఎక్కువ తీసుకోండి. 3 సార్లు శ్వాస పొట్ట నిండా తీసుకోవాలి, పూర్తిగా నిదానంగా దానంతట అదే వెళ్ళిపోయేలా వదలాలి. 3 సార్లు చేసిన తర్వాత సహజమైన శ్వాసలోకి రండి. హాయిగా ప్రశాంతమైన స్థితిలో ఇప్పుడు మీరు మీ భౌతికమైన శరీరాన్ని ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లెవెల్లో మన క్రియేటివిటీ పెరగాలి, మన ఊహాశక్తి పెరగాలి. ఇక్కడ ఊహాశక్తి పెరిగితేనే కొత్త ఎనర్జీలో మనము, ఎందుకంటే మేనిఫెస్టేషన్ పవర్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఊహాశక్తి పెంచుకోగలిగితేనే మేనిఫెస్ట్ చేసుకోగలం మనకు కావాల్సింది. కాబట్టి మేనిఫెస్టేషన్ సృష్టించుకునే శక్తి పెరుగుతుంది ఇప్పుడు. కాబట్టి మీరు మీ శరీరాన్ని చూసుకోండి. ఫస్ట్ మీ శరీరాన్ని ఊహించుకోండి. ఎలా ఊహించుకోవాలి? చక్కగా ఆరోగ్యంగా ఉన్నట్టుగా, పూర్తి ఆరోగ్యంగా, మంచి ఫిజిక్ కూడా, లావణాలు కూడా మంచి స్లిమ్గా, మీకు ఎలా కావాలో అలా ఊహించుకోండి. ఈ భౌతికమైన స్థితి శరీరాన్ని చక్కటి ఆరోగ్యకరమైన శక్తివంతమైన శరీరాన్ని ఊహించుకోండి. ముందు చూడండి, క్లియర్గా రంగులతో సహా, చుట్టుపక్కల వాతావరణంతో సహా ఊహించండి. ఇప్పుడు రెండవ స్టెప్, ఆ శరీరము ఎంతో కాంతివంతంగా తయారైనట్టుగా చూడండి, వెలుగుతున్నట్టుగా చూడండి. ఆ కాంతి శరీరము ఇప్పుడు మూడవ స్టెప్ లో విశ్వంతో కనెక్ట్ అయ్యి, విశ్వంలో మీ చుట్టూ కూడా ఆ విశ్వాన్ని చూడండి, ఆ నక్షత్ర మండలాలు చూడండి. అద్భుతంగా ఫీల్ అవ్వండి, ఆ హ్యాపీనెస్, ఆ కొత్తదనాన్ని, కొత్త శక్తిని ఫీల్ అవ్వండి. ఆ చుట్టూ ఉన్న నక్షత్ర మండలాలు, గ్రహ మండలాలు, ఆ శక్తితో కనెక్ట్ అవ్వడాన్ని, ఆ శక్తితో కనెక్ట్ అయ్యి మీరు మరింతగా
శక్తివంతంగా కాంతివంతంగా తయారవడం 4వ స్టెప్. ఇప్పుడు 5వ స్టెప్, మీరు కిందకు చూడండి. చక్కగా మీ భూమి చాలా కాంతివంతంగా ఉన్న భూమిని చూడండి. అలా మీ భౌతిక శరీరాన్ని ఇప్పుడు ఊహించుకోండి. ఎంతో కాంతివంతంగా కొత్త శక్తితో అద్భుతంగా వెలిగిపోతూ తేజవంతంగా ఉన్న కొత్త శక్తి శరీరం చాలా దృఢంగా ఆనందకరమైన వాతావరణం చూడండి. ప్రతి మనిషి కూడా ఆనందంతో ఉన్నట్టుగా కొత్త భూమిని చూడండి. భూమి మీద అన్ని కూడా ఎంతో ఆనందంగా సత్యయుగం నాటి ఆ క్షణాలను గమని కొత్త భూమిని సృష్టించండి. మీ ఊహలో కొత్త భూమిని సృష్టించండి. దైవికమైన గుణాలతో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఆ వెలిగిపోతున్న భూతత్వాన్ని భూమిని చూడండి. నిదానంగా మీ శరీరము, కొత్త శక్తితో ఉన్న శరీరము బయట అనుభూతి చెందుతూ బయట వాతావరణాన్ని, బయట శబ్దాలని గమనిస్తూ ఉండండి. మెల్లిగా మామూలు స్థితికి రావడానికి ప్రయత్నించండి. అదే వైబ్రేషన్ మారకూడదు, కానీ మీరు ఎరుకుతో మామూలు ఎరుకులోకి రావడానికి ప్రయత్నించండి. హయ్యర్ లెవెల్ ఎనర్జీలోకి వెళ్ళాం, అదే హయ్యర్ లెవెల్తో ఇప్పుడు ఎరుకులోకి రావాలి, అవేర్నెస్లోకి. లాస్ట్ 30 సెకండ్స్. 20 సెకండ్స్. 10 సెకండ్స్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నిదానంగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, విశ్వానికి థ్యాంక్ యూ, హయ్యర్ సెల్ఫ్కి థ్యాంక్ యూ అని చెప్పుకోండి. చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి అవకాశం ఇచ్చారు ఈరోజు. మాస్టర్స్ ద్వారా అందించిన ఈ జ్ఞానం మీలో పూర్తిగా స్థితమై ఆత్మ ఉన్నతిని పొంది అద్భుతంగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఈ విషయంలో ఏం డౌట్స్ ఉంటే సమయం లేదు కాబట్టి